హలో గాయస్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? ఇవేంటి అని అనుకుంటున్నారా? జున్నుపాలండి. మా అమ్మ నా కోసం ఊరి నుంచి పంపించింది జున్నుపాలు. ఈ జున్నుపాల కోసం మేము ఎంత తంటాలు పడ్డామంటే వెళ్ళేటప్పుడు బైక్ కూడా పంచర్ అయిపోయింది. సో ఈ జున్నుపాలని ఎలా తయారు చేసుకోవాలని చూద్దాము. ఇది ఫస్ట్ రోజు పాలు అనమాట, అంటే గడ్డగా కడతాయి అన్నమాట. ఇది ఎలా తయారు చేస్తారో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. నేను ఎలా చేస్తాను. ఒక బౌల్ తీసుకున్నాను, ఒక గ్లాస్ జున్నుపాలు, హెరిటేజ్ వాళ్ళది టోనర్ మిల్క్ తీసుకున్నానండి. ఇవి కూడా ఒక 1 గ్లాస్ తీసుకోవాలి. అందరూ అడుగుతారు జున్నుపాలలో మామూలు పాలు కూడా పోస్తారా అని. పోస్తారండి, పోస్తేనే చాలా మంచిగా వస్తుంది, ఫ్లఫీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం జున్నుపాలతో చేస్తే బాగోదు, కొంచెం స్మెల్ లాగా వస్తుంది. ఇలా పాలు యాడ్ చేయడం వల్ల స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. దీనిలోనే మిరియాలు, ఇలాచి దంచి పెట్టుకున్నాను నేను, అవి కూడా ఇందులో వేసేయాలి. తర్వాత బెల్లం, 1/2 కప్ బెల్లం దీంట్లో వేసేయాలి మొత్తం. ఇలా వేసిన తర్వాత తిప్పుకోవాలి. బెల్లము మనం వేడి చేస్తాం కదా, ఆవిరి పడతాం కదా, ఇడ్లీ పాత్రలో కానీ గిన్నెలో కానీ వాటర్ పోసి వీటిని ఆవిరి పడతాం కదా, అప్పుడు బెల్లం అండి. ఈ జున్నుపాలను అయితే మేము 6 మంత్స్ స్టోరేజ్ చేసుకుంటాం డీప్ ఫ్రిడ్జ్లో. 6 మంత్స్ ఉంటాయండి పాలు, జున్నుపాలు. మా హస్బెండ్కి చాలా ఇష్టం జున్నుపాలు అంటే. మా హస్బెండ్ కోసం అక్కడి నుంచి చాలా రిస్క్ చేసి తెప్పించాము పాలని. ఎప్పుడైనా సరే స్వీట్ అంటే కొంచెం సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుందండి మంచిగా. ఒక చిటికెడు సాల్ట్. ఈ గిన్నె సరిపోయేంత బౌల్కి నేను తీసుకున్నాను. దీంట్లో వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేస్తాను ఆవిరికి. గిన్నెలో వాటర్ తీసుకున్నాను సరిపడా. ఇప్పుడు ఈ బౌల్ దీంట్లో పెట్టేస్తాను నేను. దీని మీద ప్లేట్ కూడా పెట్టేస్తున్నాను నేను. గ్యాస్ వెలిగిస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలి. సరిపోయేంత ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. ఒకసారి చూద్దామండి. మధ్యలో బెల్లం కరగలేదు కదా, బెల్లం కరిగేంత వరకు ఒకసారి తిప్పుకుందాం. కాలుతుందండి. వేస్ట్ క్లాత్ తీసుకొని తీసేసి తిప్పుకోండి ఒకసారి, బెల్లం కరిగిద్ది. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను నేను. మళ్ళీ 2 మినిట్స్ అని ఒకసారి నేను 2 మినిట్స్ అయిపోయింది. తిప్పుతాను ఒకసారి ఎలా ఉందో. ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయింది. ఇంక దీన్ని కదపొద్దండి, గడ్డ కట్టేస్తుంది. టేస్ట్ చూసి ఒక్కసారి స్వీట్ సరిపోతే మళ్ళీ వేసుకోండి. మేమైతే లైట్ స్వీట్ అండి, అందుకే నేను లైట్ స్వీట్ వేసాను. 1/2 కప్. మీకు స్వీట్ ఎక్కువ తింటారంటే ఫుల్ కప్ వేసుకోండి. 1 కప్ గ్లాస్ పాలకి. గ్యాస్ బంద్ చేసినాను నేను. ఎలా ఉందో తీసి చూద్దామండి. అయిపోయింది. ఇట్లా పెడితే అంటుకోకుండా వచ్చేస్తే మనకు ఉడికినట్టు. దీన్ని ఒక ప్లేట్లో మీరు కూడా ట్రై చేయండి. జున్నుపాలు ఉంటే మీకు కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.